అధికార వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపు చర్యలు మరోసారి బహిర్గతమయ్యాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను అధికార పార్టీ అడ్డుకుంది. ఆర్ఎండ్బి అధికారులు హెలిప్యాడ్ అనుమతులు అందివ్వనందుకు రేపు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించవలసినటువంటి అంశం తాత్కాలికంగా వాయిదా పడింది. కేవలం అధికార పార్టీ విపక్షాలపై సాధిస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యగా జన సైనికులు అభివర్ణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి 2 రోజుల ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అధికార పార్టీ అడ్డుకుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రీశైలం. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబుతో పొత్తు విషయం అయిపోయిన తర్వాత, పొత్తు చర్చలు కొలికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో రేపు భీమవరంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం రేపు, అదే రకంగా వరుసగా 4 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడానికి పక్కా ప్రణాళికలతో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలియంగానే అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్నటి వరకు ఉంది, మధ్యాహ్నం వరకు కూడా పర్మిషన్ ఉంది. కొద్దిసేపటి క్రితం రేపొద్దున్న ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర పర్మిషన్ లేదు అని వీళ్ళంతా పేర్కొనడం జరిగింది. విష్ణు కాలేజీలో గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అక్కడ దిగడం జరిగింది, ఇదే హెలిప్యాడ్లో దిగడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అదే హెలిప్యాడ్లో దిగడం జరిగింది. అటు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులు అందరూ అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఆర్ఎండ్బి అధికారులు చివరి నిమిషంలో రేపు హెలిప్యాడ్కి పర్మిషన్ లేదు, చుట్టుపక్కల టవర్లు ఉన్నాయి, పక్కనేమో ఇళ్ళు ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయని కూడా ఏదో లేనిపోని వంకలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా అధికారులు ఎవరైతే అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వాళ్ళ యొక్క మాటలు వింటూ వాళ్ళు చెప్పినట్టే చేసే పరిస్థితులు ఇంకా రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. అదే రకంగా రాష్ట్ర స్థాయి నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు కూడా సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే తాను పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉండటంతో అధికార పార్టీ నేతల్లో అయితే గుండెల్లో రైళ్లు పెరుగుతున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన 2 కూడా ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తాం, దానికి తగ్గట్టుగా నా దగ్గర వ్యూహాలు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనకు బయలుదేరుతున్నారంటేనే అధికార పార్టీ నేతల్లో వణుకు పుడుతుందని కూడా మనం చూడొచ్చు. ఇదే ఉదాహరణ కింద చూసుకోవచ్చు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ రేపు ఉదయం వస్తున్న క్రమంలో కొద్దిసేపటి క్రితమే హెలిప్యాడ్కి అనుమతి లేదని చెప్పడం, ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ రాకకు అధికార పార్టీ ఎలా భయపడుతుందనేదే దీని ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్కి అనుమతి లేదంటాం రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, సామాన్య ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ వస్తుంటే వాళ్ళకేమైంది, అధికార పార్టీ నేతలు అడ్డుకుంటానికి అందరూ పర్యటనలు చేస్తున్నారు, పవన్ కళ్యాణే వీళ్ళకి అడ్డొచ్చాడా అనే పరిస్థితుల్లో చర్చించుకునే పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పినట్టుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో సీట్లన్నీ కైవసం చేసుకుంటే ఒక్క సీటు కూడా వైసీపీ గెలనివ్వంటూ కూడా ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే వ్యూహాలు కూడా రూపొందిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన ఈ ఉభయ గోదావరి జిల్లాల విషయంలో పూర్తిగా ఏదైతే వైసీపీ పార్టీ కూడా పూర్తిగా దృష్టి సారించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. వారి అధినాయకత్వం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తే ప్రజల్లో జన సైనికుల్లో యువత అందరూ కూడా ఉత్సాహంగా వస్తారు. దాంతోపాటుగా సామాన్య ప్రజలు కూడా జనసేన వైపు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. జనసేన బలం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభను గ్రాఫ్ తగ్గించాలంటే ఖచ్చితంగా సభలు అడ్డుకోవాలి, జనాల్లోకి ఆయన ప్రసంగాలు వెళ్ళకూడదు, ఆ స్థానిక నేతలతో వచ్చి ఎవరైతే ఉన్నారో ఆత్మీయ సమావేశాలు కూడా జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరదాం అనే ప్రయత్నాలు
వైసీపీ ప్రభుత్వం వైసీపీ పెద్దలు తీస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఒక విషయం అయితే వైసీపీ పెద్దలు గ్రహించాలి, బాలు ఏది గట్టిగా ఎంత నొక్కితే ఎంత పైకి ఎలా లేస్తుందో జన సైనికులు అదే రకంగా పవన్ కళ్యాణ్ మరింతగా తను ఆపుతాకు చూస్తే మరింత రెచ్చిపోయే పరిస్థితి ఉంది. మరింత ఉధృతంగా మరింత విస్తృతంగా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కనుక ఆపడానికి చూస్తే ఎంత దాని తీవ్రత ఎంత ఇదిగా ఉంటుందనేది గతంలో చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం కోసం అధికార పార్టీ నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా పర్యటనలు చేసి తీరుతామనే దృఢ నిశ్చయం అయితే ఉన్నారు. ఇదే విషయం మరో 2-3 రోజుల్లో ఎప్పుడు పర్యటన ఉంటుందనేది తెలియజేస్తామంటూ కూడా జిల్లా అధ్యక్షుడు కొడుకుల గోవిందరావు చెప్పడం జరిగింది. యాస్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. మరిన్ని వివరాలకు మిమ్మల్ని సంప్రదిస్తాం. అది జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేందుకు అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తుంది. హెలిప్యాడ్ ల్యాండింగ్ అనుమతులు నిరాకరించడం, ఆర్ఎండ్బి అధికారులు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనేటటువంటి చెప్పడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ మరి